Hi, hello, Andariki Namaskaram. And once more, we have won the series, and this is 17th to 18th series that India has won in T20s. Outstanding. And ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆస్ట్రేలియా కూడా 2021 T20 వరల్డ్ కప్ తర్వాత ఓన్లీ 3 to 4 సిరీస్ మాత్రం ఓడిపోయింది వాళ్ళ ఇంట్లో. అది ఎవరి మీద తెలుసా? ఇండియా మీద. సో హైదరాబాద్కి ఇంకా క్రికెట్ మ్యాచ్లు జరగవా? ఇండియా మ్యాచ్ కానీ అండ్ నెక్స్ట్ ఇంకా మళ్ళీ హైదరాబాద్ లెగసీ మనం చూడలేమా? ఎందుకంటే గొప్ప గొప్ప ప్లేయర్స్ అజరుద్దీన్ నుంచి ఇప్పుడు అరుంధతి రెడ్డి, మిథాలీ రాజ్, ఉమెన్స్ క్రికెట్లో కూడా చూసుకుంటే మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, ఇలాంటి హైదరాబాద్కి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అండ్ వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ 2024కి కూడా వెన్యూ కింద షార్ట్ లిస్ట్ అవ్వలేదు హైదరాబాద్. యాజ్ అ హైదరాబాదీ క్రికెట్ ఫ్యాన్ చాలా బాధగా ఉంది, తెలుగు ఫ్యాన్గా. అండ్ సౌత్ ఆఫ్రికా అయితే వచ్చేసారి ఇండియా. మన సిరీస్ ప్రిపరేషన్ జరుగుతుంది. అండ్ రిషబ్ పంత్కి చిన్న ఇంజరీ అయింది ఎల్బో మీద. సో నెక్స్ట్ యాషెస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో లాట్ ఆఫ్ అప్డేట్స్ అండ్ ఐపీఎల్ కూడా వచ్చేస్తుంది. ఐపీఎల్ రిటెన్షన్ కూడా చాలా ఉన్నాయి. సో ప్లీజ్ సీ ద ఎంటైర్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో. అండ్ ఇండియన్ విన్నింగ్ స్ట్రీక్ అయితే కొనసాగుతూనే ఉంది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ అండ్ సూపర్గా ఆడేశారు. వన్ గేమ్ అయితే బాగా ఆడలేదు, విచ్ ఇస్ ద ఎంసీజీ గేమ్, బట్ వీ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దాట్ అండ్ వీ కేమ్ బ్యాక్ ఇన్ క్యాన్బెరా అండ్ వీ హ్యావ్ డన్ ఇట్. గోల్డ్ కోస్ట్లో కూడా వీ హ్యావ్ డన్ ఇట్. అభిషేక్ శర్మ సూపర్గా ఆడాడు. శుభ్మన్ గిల్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అండ్ మొన్న ఎలిస్ మెన్షన్ చేసినట్టు తను కొంచెం స్లోగా ఆడాడు అనిపించింది. బట్ బౌలర్కి ఎలా తెలుస్తుంది బ్యాట్స్మెన్ ఎలా ఆడాడు? బౌలర్ తను అక్కడే ఉన్నాడు. ఐ మీన్ ఎలిస్ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ శుభ్మన్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. కెప్టెన్ మైండ్లో చాలా ఉంటాయి. సో స్లోగా ఆడాడు, ఫాస్ట్గా ఆడాడు అని చెప్పడానికి ఉండదు. బట్ ఎనీవేస్, అండ్ అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్ అండ్ బౌలింగ్తో కానీ బ్యాటింగ్లో కానీ మనం బాగా రాణించాం. అండ్ లాట్ ఆఫ్ సెలెక్షన్స్ అనమాట, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. తిలక్ బాగా ఆడాడు, తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా. లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కూడా జరిగిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మనం కూడా ఇప్పుడు సంజీవ్కు మ్యాచ్లో ఛాన్స్ ఇస్తున్నారు. 5 మ్యాచ్ సిరీస్ ఇది, నాట్ ఓన్లీ 3 అయితే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో ఆడకపోతే సెకండ్ మ్యాచ్ నీకు ఛాన్స్ ఉండదు. బికాజ్ ఎనీవేస్ ఇట్ బై డూ ఆర్ డై. 5 మ్యాచెస్లో కూడా నీకు ఛాన్స్ రావట్లేదంటే ఏం చేయాలి? ఓ మ్యాచ్లో జితేష్కి ఛాన్స్ ఇస్తున్నారు, ఓ మ్యాచ్లో సంజుకి ఛాన్స్ ఇస్తారు. నిన్నేమో తిలక్ బదులు రింకు సింగ్ అంటున్నారు. దెన్ వీఆర్ నాట్ పికింగ్ ఆన్ వాట్ ఐ డోంట్ నో. చాలా అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు ఆల్రౌండర్స్ లిస్ట్ అంటే ఏం చెప్పాలి మన T20 వరల్డ్ కప్కి? బికాస్ శివం దూబే ఇస్ దేర్, నితీష్ కుమార్ రెడ్డి ఇస్ దేర్, హార్దిక్ ఇస్ దేర్, రవీంద్ర జడేజా ఇస్ దేర్, అక్షర్ పటేల్ ఇస్ దేర్ అండ్ వాషి ఇస్ దేర్. వీ హ్యావ్ 6 ఆప్షన్స్. జస్ట్ సి ఆల్రౌండర్ ప్లేస్లో. అంటే ఆల్రౌండర్స్ అండ్ ఐ మీన్ అప్పట్లో ఉండేది లైక్ బ్యాటింగ్ చేసేవాళ్ళు కూడా ఓపెనర్స్ కూడా బౌలింగ్ చేయాలని. మేబీ అలా చేయాలేమో. అప్పుడు వాళ్ళు కూడా పార్ట్ టైమర్స్ అయిపోతారు కదా. సో వీ నీడ్ టు సీ. అండ్ మూవింగ్ ఆన్, ఇండియా అయితే సౌత్ ఆఫ్రికా వచ్చేసారు. అండ్ ఆల్రెడీ బెంగళూరులో సౌత్ ఆఫ్రికా ఇండియా సిరీస్ నడుస్తుంది. అండ్ ధ్రువ్ జురెల్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టాడు. అండ్ హీఈస్ అ వెరీ ఎక్సైటింగ్ ప్లేయర్, టాలెంట్ టు వాచ్ అవుట్. అండ్ మంచి ప్లేయర్ అవుతాడు. మంచి ఫీల్డింగ్ అది కూడా ఉంటుంది, ఫిట్నెస్ అది కూడా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. సో ఫస్ట్ ఈ సిరీస్ వచ్చేసి 14 నవంబర్ కలకత్తాలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఉంటుంది. తర్వాత గౌహాటీ, తర్వాత ఓడిఐ సిరీస్, తర్వాత T20 సిరీస్. సో మొత్తాన్ని సౌత్ ఆఫ్రికా అయితే నవంబర్ నుంచి డిసెంబర్ దాకా ఇండియాలోనే టూర్ చేయబోతున్నారు ఈ వింటర్లో. సో మ్యాచెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ఒక కన్సర్న్ వచ్చేసి టెస్ట్ టీంలో మహమ్మద్ షమీకి చోట్లేదు. మహమ్మద్ షమీ ఎవరైతే ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వేస్తున్నాడో తను అట్లీస్ట్ కన్సిడర్ చేయట్లేదు. అంటే షమీ ఏం చేయాలి నెక్స్ట్? షమీకి ఏమీ ఫ్యూచర్ లేదా ఇంకా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆకాష్ దీప్ని తీసుకున్నారు, తర్వాత సిరాజ్ ఉన్నాడు, తర్వాత స్పిన్నర్స్ ఉన్నారు ఇండియాలో మీరు ఆడినప్పుడు. బట్ ఎక్స్ట్రా మంచిగా వేసే ఉమేష్ యాదవ్ ఒకప్పుడు అలాగే ఉండేవాడు. తను వేసినప్పుడు బాగుండేది. బట్ పాపం కన్సిస్టెంట్గా ఛాన్సెస్ రావు. కుల్దీప్ లాసేం. ఇప్పుడు షమీ 2023 వరల్డ్ కప్లో ఎంత బాగా వేసాడు. అంటే తను సైడ్ లైన్ ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రిషబ్ పంత్కి నిన్న బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇంజరీ అయింది. సో హోప్ దట్ ఈస్ నాట్ సీరియస్. అండ్ రిషబ్ పంత్ని అయితే తీసుకెళ్లారు రెస్ట్ తీసుకోవడానికి. అండ్ hope that should not be serious and Pant should be back.
అండ్ చెప్పినట్టు ఓడిఐసి మన టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, థర్డ్ పాయింట్ ఏంటంటే, ఉమెన్స్ టీమ్ మొత్తం కూడా ప్లేయర్స్ వాళ్ళ డెస్టినేషన్స్కి వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ అన్ని బాగా ఫెలిసిటేట్ చేసి అండ్ ఎంకరేజ్ చేసి డిఎస్పీ జాబ్స్ కూడా ఇచ్చారు. అండ్ అరుంధతి రెడ్డి కమింగ్ బ్యాక్, మిథాలీ రాజ్, శ్రీచరణ్, మన తెలుగు క్రికెట్ ఇంపార్టెంట్. ఇది హైదరాబాద్ నుంచి ఎంతోమంది వస్తున్నారు ప్లేయర్స్, తిలక్, మహమ్మద్ సిరాజ్, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ ఐసీసీ T20 వరల్డ్ T20 2026కి కూడా హైదరాబాద్ని ఇక్కడ షార్ట్ లిస్ట్ కూడా చేయట్లేదు. అంటే ప్రజెంట్ హెచ్సిఏ పరిస్థితి అలా ఉందన్నమాట. సో మీరు హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్గా అయితే నాలాగే ఇప్పుడు మీరు కూడా చెన్నై కానీ బెంగళూరు కానీ మనం వెళ్ళాల్సిందే మ్యాచ్లు చూడాలంటే. వైజాగ్ వెళ్ళొచ్చు, దగ్గర ఉంది. బికాస్ హైదరాబాద్లో నాకు తెలిసి ఇప్పుడప్పుడైతే మ్యాచ్లు అవ్వవు. హెచ్సిఏకున్న పరిస్థితి అనుకోండి, ఏమనుకోండి. ఇంతకుముందు కూడా 2016లో ఇండియాలో మనకి మ్యాచెస్ అయ్యాయి. వరల్డ్ కప్ అయింది, ఐసీసీ వరల్డ్ T20 2016. బట్ హైదరాబాద్కి ఒక్క మ్యాచ్ ఇవ్వలేదు. సో వై ఇస్ దిస్? ఒకప్పుడు ఎంత లెగసీ మెయింటైన్ చేశారు. ఎంఎల్ జయసింహ కాడి నుంచి, బిబిఎస్ లక్ష్మణ్ గారి నుంచి, మహమ్మద్ అజారుద్దీన్ గారి నుంచి, మహమ్మద్ సిరాజ్ నుంచి, తిలక్ వర్మ దాకా, అరుంధతి రెడ్డి, మిథాలీ రాజ్. వేర్ ఈస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది నా పాయింట్ ఇది. సో ఇఫ్ ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్, పాష్ క్రికెటర్స్గా, ఎక్స్ క్రికెటర్స్ కానీ, తర్వాత ఎక్స్పర్ట్స్ కానీ, రియల్లీ దే నీడ్ టు సాల్వ్ దిస్. దిస్ ఇస్ నాట్ అ గుడ్ సైన్ ఫర్ క్రికెట్ ఆర్ నాట్ ఫర్ అ ఫ్యూచర్ హైదరాబాద్ క్రికెటర్. ఇదైతే చాలా బాధాకరం, చెప్పడానికి అయితే మొమాటం లేదు కానీ చాలా బాధాకరం. నెక్స్ట్ యాషెస్ స్టార్ట్ అయిపోయింది. యాషెస్కి ఆల్మోస్ట్ టైం సిద్ధమైపోయింది. సో నవంబర్ మంత్ ఎండ్లో, డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది యాషెస్. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి పర్త్లో స్టార్ట్ చేస్తున్నారు యాషెస్. చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ శామ్ కాన్స్టర్స్ని ఆస్ట్రేలియన్ టీంలో తీసుకోలేదు. అండ్ స్టీవ్ స్మిత్ ఈస్ లీడింగ్ ద టీమ్ బికాస్ ప్యాట్ కమిన్స్ ఈజ్ నాట్ దేర్ ఫర్ ద ఫస్ట్ గేమ్. వెరీ ఎక్సైటింగ్ అండ్ వెరీ హిస్టారిక్ సిరీస్ అవబోతుంది, చూడాలి. ఇప్పుడు లాస్ట్ టైం ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఏం చేయలేకపోయారు. బెన్ స్టోక్స్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఆస్ట్రేలియా వర్ కంప్లీట్లీ డామినెంట్. సో ఈసారి ఏం చేస్తారు, ఎలా స్టీవ్ స్మిత్ మళ్ళీ తన లెగసీ యాజ్ అ కెప్టెన్, తను ఒకటే డ్రా అండ్ మిగతావన్నీ విన్సే. స్టీవ్ స్మిత్ ఆడినవి లాస్ ఒకటి కూడా లేదు. అంత టాప్ కెప్టెన్ అనమాట. ఆ గ్రేట్ ప్లేయర్, టీమ్ మ్యాన్. అసలు తన కెప్టెన్సీగా అయితే వంకలేదు. అండ్ ఐపీఎల్ టైం వచ్చేసింది. ఐపీఎల్ రీటెన్షన్స్ ఆల్రెడీ WPL ఆప్షన్ ఈ మంత్ ఎండ్లో జరగబోతుంది. 25-26 నవంబర్ అని చెప్పారు. ఐపీఎల్ ఆప్షన్ కూడా జరుగుతుంది నెక్స్ట్ మంత్లో. సో ఐపీఎల్ ఆప్షన్కి డెడ్ లైన్, మెన్స్ టీమ్కి డెడ్ లైన్ 16th నవంబర్. 16 నవంబర్ లోపల మీ టీమ్స్, మీ ప్లేయర్స్ ఎవరైతే రిటైన్ చేసుకోబోతున్నారో, ఎవరైతే ఆ టీమ్ ఇవ్వబోతున్నారో, ఎవరైతే రిలీజ్ చేయబోతున్నారో మీరు చెప్పాలి. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ winter season. So don't go away from this channel and please subscribe and please do press the bell icon. That is the biggest encouragement and support you can show. Thank you very much. And మీకు ఏవైనా ఇంకా బాగా నేను చెప్పాలనిపించి ఉంటే ప్లీజ్ కామెంట్.